రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయునైనను ఐశ్వర్యంనైనను నీ శత్రువుల ప్రాణంనైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహింపమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. దేవుని బిడ్డలారా, గత 3 వారాలుగా, ఈ వారంతో కలిపితే 4 వారాలుగా ఇదే వచనాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుడు సొలొమోను ప్రార్థనకిచ్చినటువంటి జవాబు, బుద్ధి వివేకములు గల హృదయమును నీకిచ్చుచున్నాను. ఏం హృదయం ఇచ్చాడంట? బుద్ధి కలిగిన హృదయాన్ని. ఆ ఒక్క మాటనే మనము గత 3 వారాలుగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుడిచ్చేటువంటి బుద్ధి ఎలాంటిది? మనిషికి చాలా రకాలైనటువంటి బుద్ధులు ఉంటాయి. మనం అంటుంటాం కదా, ఏం పొయ్యే కాలం వచ్చింది, పాడుబుద్ధి వచ్చింది అంటాం. మనిషికి పాడుబుద్ధి ఉంటుంది, కానీ దేవుడిచ్చే బుద్ధి ఎలాంటిదో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మరి ఒక 3 విషయాలు మీ ఎదుట నేను ఉంచాలని కోరుతుంటున్నాను. దేవుని బిడ్డలారా, మనిషి బుద్ధిని సాతాను చెడగొడుతూ ఉన్నాడు. మంచి బుద్ధిని సాతాను చెడగొడుతున్నాడు. లేకపోతే దేవుడు అనుగ్రహించేటువంటి బుద్ధిని తొలగించి సాతాను తన బుద్ధిని మానవునికి దయచేసేటువంటి పరిస్థితి ఉంది. రాజుకు అవసరమైంది ఏంటంట? రాజుకు అవసరమైనటువంటి సైనిక సంపత్తి కాదు, రాజుకు అవసరమైనటువంటిది ధనధాన్యాలు కాదు, రాజుకు అవసరమైనటువంటిది బుద్ధి వివేకములు గల హృదయము. బుద్ధి కలిగిన హృదయాన్ని దేవుడు రాజుకు ప్రసాదించాడంట. అంటే అత్యున్నత స్థానంలో ఉంటూ అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందినటువంటి వ్యక్తికి దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు ఆల్రెడీ దీవించబడ్డావు, నీకేమి ఇస్తాంలే అనలేదు. కానీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, బుద్ధి కలిగిన హృదయాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడంట. అంటే దేవుడు ఇచ్చేటువంటి బుద్ధి ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి వాటిని రికలెక్ట్ చేసుకుందాం. దేవుడు ఇచ్చేటువంటి మొదటి బుద్ధి ఏంటిది అంటే లూకా సువార్త 15:17లో ఉంటుంది. అతనికి బుద్ధి వచ్చినప్పుడు పాప జీవితాన్ని విడిచిపెట్టి తండ్రి ఇంటికి వెళ్ళాడు. అంటే దేవుడు ఇచ్చేటువంటి బుద్ధి పరిశుద్ధత వైపు నడిపిస్తుంది, పరిశుద్ధత వైపు నడిపిస్తుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అంటే దేవుడిచ్చేటువంటి బుద్ధిలో అసూయ అనేటువంటిది ఉండదు. దేవుడిచ్చేటువంటి బుద్ధి అసూయ, ఓర్వలేనితనం అనేటువంటిది ఉండదు. దేవుడిచ్చేటువంటి బుద్ధి ఏ రకంగా ఉంటుందంటే, 3వదిగా దావీదు సౌలుని ఎక్కడెక్కడ పంపించాడో పోయిన చోటనల్లా సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. అంటే దేవుడిచ్చేటువంటి బుద్ధి పనిచేసేటువంటి బుద్ధి. అంటే దేవుని పని అయినా, తన అధికారులు ఇచ్చేటువంటి పని అయినా, తన పైన ఉండేటువంటి వారు ఇచ్చేటువంటి పని అయినా నమ్మకంగా చేసేటువంటి బుద్ధిని దేవుడు ప్రసాదిస్తాడు. 4వదిగా 119వ కీర్తన 73వ వచనంలో, నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చేటువంటి బుద్ధి నేర్చుకునేటువంటి బుద్ధి. ఏమి నేర్చుకుంటాడు? వాక్యాలను నేర్చుకునేటువంటి బుద్ధి. అంటే వాక్యాన్ని కంఠపాఠం చేసేటువంటి బుద్ధి కాదు, అది లోబడేటువంటి బుద్ధిని కూడా దేవుడు దయచేస్తాడు. 5వదిగా 10వ అధ్యాయం సామెతలు 19వ వచనం బైబిల్లో వ్రాయబడింది కదా, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. అంటే ఎక్కడ మాట్లాడాలనో అక్కడ మాట్లాడి, ఎక్కడ పెదవులను మూసుకోవాలనో వాడు బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే దేవుడిచ్చేటువంటి బుద్ధి పెదవులను మూసుకునేటువంటి బుద్ధి. 6వదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడిచ్చేటువంటి బుద్ధి నిబ్బరమైనటువంటి బుద్ధి. గత వారంలో చూసాం. 7వదిగా దేవుడిచ్చేటువంటి బుద్ధి అది స్థిరమైనటువంటిది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, స్థిరమైనటువంటి బుద్ధిని దేవుడు దయచేస్తాడు. 8వదిగా హెబ్రీ 11:27లో మనం చూసాము, దేవుడిచ్చేటువంటి బుద్ధి స్థిర బుద్ధి. 7వదిగా స్వస్థ బుద్ధి, నిబ్బరమైన బుద్ధి, స్వస్థ బుద్ధి. 8వదిగా స్థిరమైనటువంటి బుద్ధిని దేవుడు దయచేస్తాడు. గత వారం మనం ధ్యానం చేసాం 9వ బుద్ధి, దేవుడిచ్చేటువంటి బుద్ధి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే అనేకులను నీతి మార్గం వైపు తిప్పుతారు. దేవుడిచ్చేటువంటి బుద్ధి ఎలాంటిది అంటే అనేకులను దేవుని వైపు తిప్పేటువంటి బుద్ధి. ఈరోజు ఒకవేళ ఇది చివరిది, ఐ డోంట్ నో,
మరి 3 విషయాలు ప్రభు మన ఎదురుకి తీసుకురావాలని కోరుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన బుద్ధి మారినప్పుడే మన జీవితం మారుతుంది. మన బుద్ధి మారినప్పుడే మన ఆశీర్వాదాలు పొందుకోవడం సులభమవుతుంది. మన బుద్ధి మారినప్పుడే దేవునికి ప్రియమైనటువంటి వారంగా ఉంటాం. మన బుద్ధి మారినప్పుడే మనం లోకానికి మాదిరిగా ఉండగలం. మన బుద్ధి మారినంత వరకు దేవుని దృష్టిలోనైనా మనుషుల దృష్టిలోనైనా మన జీవితాలకు విలువ కానీ గుర్తింపు కానీ ఉండదు. దేవుడిచ్చే బుద్ధి ఎలాంటిది అంటే, బైబిల్లో గమనిస్తే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 1 వర్సెస్ 21, 21వ వచనం. రోమా 1:21. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయమును అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు బుద్ధిహీనులయ్యారంట, బుద్ధి లేని వారుగా కనబడుతున్నారంట దేవునికి. ఎవరు వారు? బైబిల్లో వ్రాయబడింది, తమ వాదముల యందు వ్యర్థులైరి. తమ వాదాలలో వాళ్ళు ఆరితేరారు, దానిలో వాళ్ళు వ్యర్థులైపోయారంట. బైబిల్ చెప్తుంది వారు బుద్ధిహీనులంట. దేవుని బిడ్డలారా, మనిషికి సాతాను ఇచ్చేటువంటి మరొక బుద్ధి ఏంటంటే వాదించేటువంటి బుద్ధి ఇస్తాడు. వాదించేటువంటి బుద్ధి. దే విల్ ఆర్గ్యూ. దేవుని విషయాల్లోనైనా లోక సంబంధమైన విషయాల్లోనైనా ముందు వెనక ఆలోచించక ఆర్గ్యూ చేసేటువంటి బుద్ధి మనిషికి సాతాను ప్రసాదిస్తాడు. ఇది కూడా ఒక ప్రమాదకరమైనటువంటి బుద్ధే. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది, వాళ్ళకు దేవుడు అంటే ఎవరో తెలుసంట. దేవుని ఎరిగియు దేవుని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. అంటే వాదములు చేసేటువంటి వారు, దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ రెడీ టు ఆర్గ్యూ. వాదించేటువంటి వారు బుద్ధిహీనులైపోయారంట. నాకు అనిపించింది, వాదిస్తే బుద్ధిహీనులు ఎలా అవుతారు? వాదించారు అంటే ఒక దాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటే, ఒకదానికి ఎదురుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి తెలివి ఉన్నట్టే కదా. మరి ఏంటి? వాదముల యందు వ్యర్థులైనప్పుడు వాదములు, వారు చేసే వాదాలలో వాళ్ళు వ్యర్థమైపోయినటువంటి వారుగా కనబడుతున్నారంట. దేవుని బిడ్డలారా, మరి ఆ వాదములు వారిని ఎక్కడికి నడిపిస్తుంటున్నాయంట? బుద్ధిహీనులైపోయారంట. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? దేవుని అంగీకరించిన తర్వాత, బైబిల్ చదువుతున్న తర్వాత, దేవుని దగ్గరకు వస్తున్న తర్వాత మెల్లిగా మన జీవితాల్లో వాదములు వస్తాయి. మనము ఆర్గ్యూ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటాం. ఎక్కడ ఆర్గ్యుమెంట్ ప్రారంభమవుతుందో తెలుసా? మొట్టమొదటిగా దేవునితోనే మనము వాదము చేసే వారంగా మారిపోతాం. దేవునితోనే. బైబిల్లో మనం గమనిస్తే నిర్గమాకాండం 17వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫేదేములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. చాలు. ఇక్కడ మోషే దగ్గరికి ప్రజలు వచ్చి అడుగుతుంటున్నారు, అయ్యా నీళ్లు లేవు, నీళ్ళు ఇవ్వు అని అడిగితే బాగుండు. కానీ బైబిల్లో వ్రాయబడింది కదా, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా. అక్కడ ఒక సెంటెన్స్ రాశాడు అంతే, కానీ దానికి ముందు వాదాలు జరిగాయి అంట. ఏం వ్యక్తివి నువ్వు? నీకు నాయకత్వ లక్షణాలే లేవు. నువ్వు మమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొని వచ్చావు, ఐగుప్తులో నీళ్లు ఉన్నాయి, 3 పూటలా మంచిగా తిని నీళ్లు తాగేవాళ్ళం అనేటువంటి వాదాలన్నీ చేసి వాళ్ళు అనేటువంటి మాట, త్రాగుటకు మాకు నీళ్ళు బయటకు తీసుకొని వచ్చావు కదా, దేవుడు నీతో మాట్లాడాడని, మరి ఇప్పుడు మాకు నీళ్ళు లేవు, నీళ్ళు ఇవ్వు. అప్పుడు మోషే అంటున్నాడు, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా. అసలు వాదానికి శోధనకు ఏం సంబంధం అండి? ఏం సంబంధం? దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. 14వ అధ్యాయంలో వాళ్ళ జీవితంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. 15వ అధ్యాయంలో వారు స్తుతి కలిగి జీవించారు. 15వ అధ్యాయంలోనే చేదైనటువంటి నీటిని దేవుడు మధురంగా మార్చాడు. 16వ అధ్యాయంలో దేవుడు ఆకాశం నుంచి మన్నాను, పూరేలను కురిపించాడండి. అంటే వాళ్ళ ఎదుట దేవుడు అద్భుతాలు చేస్తూనే పోతున్నాడు. వాళ్ళకు ఒక సమస్య వచ్చింది, సమస్యలో అద్భుతము. అంటే ఎర్ర సముద్రం వచ్చింది, ఫరో సైన్యం వచ్చింది, ఒక అద్భుతం చేశాడు. రెండవదిగా వారి ఎదుట నీళ్లు చేదుగా ఉన్నాయి, దేవుడు నీళ్లను మంచినీళ్ళుగా మార్చాడు, అక్కడ ఒక అద్భుతాన్ని చేశాడు. మూడవదిగా వాళ్ళకు తిండి లేదు, అంటే దేవుడు వారికి ఆహారాన్ని కురిపించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే,
దేవుడు మన జీవితాల్లో కంటిన్యూస్గా తన కార్యాలు జరిగిస్తూ ఉండగా, కంటిన్యూస్గా మన అవసరతలు తీరుస్తూ ఉండగా, ఏదో ఒక సందర్భంలో దేవుని పైన మనం వాదాలకు దిగుతామండి. ఎందుకు దేవుడు మమ్మల్ని ఇట్లా చేశాడు, ఎందుకు మా కుటుంబంలో ఇలా చేశాడు, ఎందుకు నాకు ఇలా చేస్తున్నాడు అంటే అంతకుముందు చేసినవన్నీ మర్చిపోయి మోషేతో వాదోపవాదాలకు దిగారు. బైబిల్లో వ్రాయబడింది, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తులోనే అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. అద్భుతములు చేసిన దేవుని మర్చిపోతారు, సమస్య వస్తున్నగానే దేవుని పైన సనుగుతారండి, దేవుని సేవకుని పైన సనుగుతారు. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది, వాళ్ళు ఎందుకు ఆ మాట అన్నారు తెలుసా? 17వ అధ్యాయం 7వ వచనం చూడండి. 17వ అధ్యాయం, ఇందాక 2వ వచనం చదివాం, ఇప్పుడు 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు దేవుని శోధించారంట. వాదం ఎక్కడ చేశారు తెలుసా? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఏంటి ఎర్ర సముద్రం ఉంటుంది, ఉంటే ఏంటి ఫరో సైన్యం వస్తుంది, దేవుడు ఉన్నాడా? ఉంటే ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య వస్తుంది అని వాళ్ళు దేవునితో, దేవుని సేవకులతో వాదోపవాదాలు చేయడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటి తెలుసా? ఆకాశం నుంచి మన్నా కురిస్తే అది భూమిపైన పడితే దాన్ని తీసుకొని తిన్నారంట. ఒక్కసారి ఆలోచించండి. మనం షాప్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ మసాలా దోశ ఆర్డర్ చేసామనుకో, మసాలా దోశను అట్లా మీ చేతిలో పట్టుకొని తీసుకోపోండి ఇంటికంటే ఏమంటాం? ఏం చేస్తున్నావు నువ్వు? ఆ మాత్రం తెలుదా నీకు? ప్యాక్ చేయాలని తెలుదా? దేవుని బిడ్డలారా, దేవుడు ఆకాశం నుండి కురిపించిన మన్నా అదే రకంగా నేలపైన పడి తింటే వాళ్ళకు మంచి ఆరోగ్యం వచ్చింది. వాళ్ళకేం హెల్త్ ఇష్యూస్ రాలే. దేవుడు వాళ్ళ హెల్త్ను కాపాడడం ప్రారంభించాడు. అంటే వాళ్ళకు వచ్చినటువంటి పార్సల్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? పరలోకం నుంచి పార్సల్ వచ్చింది. పరలోకం నుంచి పార్సల్ వస్తే ఆ పార్సల్ చూశారు, ఆ తిండి తిన్నారు. తిని ఇప్పుడు ఏమంటారో తెలుసా? ఆ యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో. అసలు ఏంటి, నీళ్ళు లేనటువంటి పరిస్థితి వచ్చిందే. దేవుని బిడ్డలారా, మన జీవితంలో అద్భుతాల వెంబడి అద్భుతాలు చూస్తూ ఉంటాం. ఏదో ఒక సమస్య సాతాను తీసుకొని వచ్చినప్పుడు దేవుని పైన మనం వాదోపవాదాలు చేయడం ప్రారంభిస్తాం. దేవుని పైన మన ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోతుంది. అది ఎలాంటి బుద్ధి తెలుసా? అది దేవుని బిడ్డలకు ఉండవలసిన బుద్ధి కాదు. నీ జీవితంలో ఒక సమస్య తర్వాత దేవుడు ఒక అద్భుతం చేశాడా, ఇప్పుడున్నటువంటి సమస్యలు కూడా ఒక అద్భుతం చేస్తాడని నమ్మాలి. అంతేగాని ఏంటి దేవుడు ఇలా చేశాడు, ఎందుకు దేవుడు ఇలా చేశాడు? దేవుని బిడ్డలారా, వాదం ఏంటి తెలుసా? మోషే, నీ యొక్క నాయకత్వాన్ని బట్టి నీ మాట నమ్మి వచ్చాం. ఇప్పుడేంటి, ముందు పోతే ఎర్ర సముద్రం, వెనకపోతే ఫరో సైన్యం, ఆ తర్వాత నీళ్లు చేదుగా ఉంటే కుదుటుగా ఒక స్థలంలో కూర్చొని నువ్వు తిప్పుతూనే ఉన్నావు. వాళ్ళకు ఒక రకమైనటువంటి వాదము అనేటువంటి బుద్ధి వారికి వచ్చింది. అప్పుడు మోషే అంటాడు, యెహోవా మన మధ్య ఉన్నాడో లేడని వారు యెహోవాను శోధించుటను బట్టి, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు నడిపిస్తున్నాడా, నువ్వేమైనా నడిపిస్తున్నావా మోషే అని వారు వాదం చేయడం ప్రారంభించారు. ఆయా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా ఉంటుంది. ఆయా పరిస్థితులు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు ఇలా నడిపిస్తుంటున్నాడు? ఒక సమస్య తర్వాత ఇంకొకటి, ఒక కష్టం తర్వాత ఇంకొకటి, ఒక బాధ తర్వాత ఒకటి, ఒక సవాలు తర్వాత ఇంకొకటి. దేవుని బిడ్డలారా, దేవుడు వీరికి చేసిన అద్భుతాలు మామూలు అద్భుతాలు కాదండి. చరిత్రలో ఎవరు చేయనటువంటి అద్భుతాలు, ఎవరు చూడనటువంటి అద్భుతాలు. ఎర్ర సముద్రం వాళ్ళ కళ్ళెదుట చీలిపోవడం వాళ్ళు చూశారండి. ఎర్ర సముద్రం, దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రంలో దేవుడు వారి కొరకు ఫరో సైన్యాన్ని ముంచేశాడు. యెహోవా దేవుడు వారి కొరకు ఆకాశముల నుంచి మన్నాను కురిపించి పూరేలను తీసుకొని వచ్చారు. ఒకసారి వాక్యం చెప్తూ నేను పూరేలు అంటే ఏంటివి, పూరేల గురించి సైన్స్ ఏమని చెప్తుందంటే, మీరు ఇంగ్లీష్ తెలిసినటువంటి వారు గూగుల్కి వెళ్ళి ఈ పూరేళ్ళను గురించి మీరు చదివితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యూయల్స్. సో వాటికి ఉండేటువంటి స్వభావం ఏంటి తెలుసా? మామూలుగా చికెన్ తింటే ఇది నాలో వేడి అవుతుంది, మటన్ తిన్నామంటే కొవ్వు పెరుగుతుంది కదా, ఏది తిన్నా ఏదో ఒకటి ఉంటుంది. నేను చెప్పేది కాదు, సైన్స్ చెప్పేది. నవ్వుతారేంటి మీరు? కొవ్వు పెరుగుతుంది అంటే అది వాస్తవం. పూరేళ్ళు తింటే ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా బాగవుతారంట. అంత న్యూట్రిషియస్ ఫుడ్ అండి దేవుడు వాళ్ళకి పెట్టింది. పూరేళ్ళు కాదు, బైబిల్లో వ్రాయబడింది పూరేడులు. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అంత న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళకి ఇచ్చాడు. కానీ
నెక్స్ట్ వాళ్ళ జీవితాల్లో అద్భుతములు చేయడానికి ఆలస్యం చేస్తే వాళ్ళు యెహోవా ఉన్నాడా లేడా? ఒక సమస్య వాళ్ళ జీవితంలోకి వస్తున్నా కానీ వాళ్ళ బుద్ధి ఏ రకంగా మారిపోయిందంటే అద్భుతములు చూసి దేవుని స్తుతులు చెల్లించే బుద్ధి కాదు. ఒక సమస్య వచ్చింది, దేవుడు మళ్ళీ ఒక కార్యం చేస్తాడు అనేటువంటిది కాదు. అసలు దేవుడు ఉన్నాడో లేదో, ఇప్పుడు సహాయం చేస్తాడో చేయడో, ఇప్పుడు చచ్చిపోతామేమో నీళ్ళు లేక. అరే, మీ ఎదుట నీళ్లను తొలగించిన దేవుడు, చేదు నీళ్ళను మంచిగా చేసిన దేవుడు ఇప్పుడు నీళ్ళని ఇవ్వలేడా? అదే పరిస్థితిలో మోషే కూడా ఉన్నాడు కదా. మోషే దేవుని వైపు చూస్తుంటే వీళ్ళు ఎందుకు చూడడం లేదు? ఇదేనా ఫ్యాషన్ ఏంటి తెలుసా? ప్రార్థన కంటే ముందు దేవుని పైన సనుగుతామండి. ప్రార్థన కంటే ముందు అంటే మోషేలాగా దేవుని దగ్గరికి వెళ్ళాం, కానీ వెంటనే మనం దేవుని పైన అసలు దేవుడు ఉన్నాడో లేదో, అసలు దేవుడు ఉంటే ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? దేవుని బిడ్డలారా, ఎవరు వీళ్ళు? ఐగుప్తులో నుంచి వచ్చిన వీరు, బాప్తీసాను అనుభవం కూడా వెళ్ళినటువంటి వారు వీరు. కానీ వీళ్ళు అంటున్నారు, యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో. దేవుడు నీ జీవితంలో ఒక సమస్య గుండా నేను తీసుకొని వెళ్తున్నప్పుడు నీ బుద్ధి వాదించే బుద్ధా, సనిగే బుద్ధా, దేవుని సేవకుల పైన వేలెత్తి చూపేటువంటి బుద్ధా? ఆ బుద్ధి మార్చబడాలి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన వాదములను బట్టి మనం బుద్ధిహీనులుగా మారుతాం. అసలు దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు దేవుడు? ఏంటి సమస్య? ఒక తర్వాత ఇంకొక సమస్య, ప్రాబ్లం ఆఫ్టర్ ప్రాబ్లం వీఆర్ ఫేసింగ్. అది మొదటి రకమైన వాదం. రెండవ రకమైన వాదం ఇందాక మనం చదువుకున్నాం, రోమాపత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వెడుతులైరి. వారి అవివేక హృదయమును అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ప్రతి విషయంలో మనిషి ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడ బుద్ధి మారుతుందంటే తనకేదో కొంచెం జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణే ప్రశ్నించడం ప్రారంభిస్తాం. ఏదో కొంచెం బైబిల్ జ్ఞానం ఉంటుంది, దేవా అక్కడ ఆ రకంగా ఉంది, నా జీవితంలో ఎందుకు చేయలేదు? దేవా నా జీవితంలో ఇది సమస్య ఉందని నీకు తెలుసు కదా, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా. కొంచెం జ్ఞానం పెరిగితే దేవుని పైన వాదోపవాదాలు. సమస్య వస్తే వాదము, కొంచెం జ్ఞానం పెరిగినా దేవుని పైన. వారు దేవుని ఎరిగియు దేవుని మహిమపరచలేదు, వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. అంటే వాళ్ళ జీవితంలో దేవుడిచ్చిన జ్ఞానమే వాళ్ళకు అడ్డంకుగా మారిపోయింది. దేవుడు వారి జీవితంలో వాళ్ళకి నేర్పించిన పాఠాలే వారికి అడ్డుగా మారిపోయాయి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో బైబిల్ జ్ఞానం పెరుగుతుండగానే బైబిల్లో ఈ రకంగా ఉందే, దేవుడా నువ్వెందుకు ఈ రకంగా చేయడం లేదు నా జీవితంలో అని ప్రశ్నించే వ్యక్తులుగా, మాట్లాడే వ్యక్తులుగా, వాదించే వ్యక్తులుగా మనం మారిపోతూ ఉంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ బుద్ధి మారాలి. అంటే దేవుడిచ్చే బుద్ధి ఎలాంటిది తెలుసా? ప్రతి పరిస్థితిలో జ్ఞానం పెరిగినా సమస్య వచ్చినా మనము దేవుని నిందించం, దేవుని క్వశ్చన్ చేయము, దేవుని వైపు విశ్వాసంతో చూస్తామే కానీ వాదోపవాదాలకు దిగము. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా నీ ఇంటిలో ఉండే సమస్యను బట్టి నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ, దేవా నేను ఆన్లైన్ ప్రేయర్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని నీ జ్ఞానాన్ని దేవుని దగ్గర ముందుకు తీసుకొని వచ్చి పెట్టి దేవుణ్ణి ఏమన్నా ప్రశ్నించే ఒక ఇశ్రాయేలీయుని వ్యక్తిగా మారిపోయావా? లేకపోతే రోమా సంఘంలో ఉండేటువంటి వ్యక్తులుగా మారిపోయామా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. అక్కడ మన బుద్ధి మారాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, సొలొమోను నువ్వు ఎలాంటి బుద్ధి తెచ్చుకోవాలి తెలుసా? ఏ ఛాలెంజ్ నీ జీవితంలో వచ్చినా వాదం చేయొద్దు, దేవుని దగ్గర కనిపెట్టు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో సమస్యలకు వెంటనే జవాబు రానప్పుడు, వెంటనే సమస్య మన జీవితంలో తొలగినప్పుడు మన జీవితాల్లో మెల్లిగా వాదములలోనికి వెళ్తాం. దేవుడు ఎందుకు ఈ సమస్యను అనుమతించాడు? దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితిని తీసుకొని వచ్చాడు? దేవా ఇంతకుముందు వాళ్ళ జీవితం ఇట్లా చేసేవే, మా జీవితంలో ఎందుకు చేయకుండా? మన జ్ఞానాన్ని మనం తీసుకొని రావడం ప్రారంభిస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, ఆ బుద్ధి మారాలి. మన జీవితంలో దేవుని వైపు చూడాలి. ప్రభువా ఈ సమస్య వచ్చిందంటే ఇక్కడ ఏదో నీ మహిమను చూపిస్తావేమో ప్రభువా, దేవా నీ కార్యాలు జరిగిస్తావేమో, నాలో ఏదైనా తప్పులు ఉన్నాయేమో, నేను సరి చేసుకోలేమో. దేవుని వైపు చూడవు, సేవకుని వైపు చూడవు. నీ జీవితంలో నిన్ను నువ్వు పరీక్షించుకుంటావు. దేవుడు ఏదో మేలు కోసమే అనుమతించాడు, ఏదో ఒక సూచక్రియ కోసమే అనుమతించాడు, ఏదో నాలో ఒక కరెక్షన్ కోసమే అనుమతించాడు అని దేవుని వైపు చూచేటువంటి వారంగా ఉంటాం. అంతేగాని వాదించే బుద్ధి మనకు దూరమగునుగాక. ఆమెన్. రెండవదిగా నిర్గమాకాండం 35వ అధ్యాయం 4-5 వచనాలు.
మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవస్తల తోళ్ళు, తుమ్మకర్ర. చాలు ఇంకా అక్కడన్నీ ఇంకా మీకు పేర్లు కనబడతాయి, వస్తువుల పేర్లు, లేకపోతే మనుషులు తీసుకొని వచ్చినటువంటి ఇవన్నీ కనబడతాయి. ఇక్కడ ఒక మాట వ్రాయబడింది, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, ఇక అన్నీ. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక బుద్ధిని గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. ఏంటి ఆ బుద్ధి అంటే, దేవుని సేవ కొరకు ఇచ్చేటువంటి బుద్ధి, దేవుని మందిరము కొరకు ఇచ్చేటువంటి బుద్ధి. రెండు రకాలైనటువంటి బుద్ధులు ఉన్నాయి ఇక్కడ. దేవుని యొక్క మందిరం కొరకు నెంబర్ 1, నెంబర్ 2 దేవుని సేవ కొరకు. రెండు చాలా వేరండి, జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి బుద్ధి ఏంటి తెలుసా? దేవుని మందిరం కొరకు ఇచ్చేటువంటి బుద్ధి, దేవుని సేవ కొరకు ఇచ్చేటువంటి బుద్ధి. ఇక్కడ ఎందుకు మందిరం అంటున్నానంటే, యాక్చువల్గా అక్కడ రాయబడింది ప్రత్యక్ష గుడారం టెబర్నకల్ గురించి రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలకు అంతవరకు దేవుని కలుసుకునేటువంటి ఒక స్థలం లేదండి. అందుకు దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు తిరుగుతూ ఉన్నారు కదా, సంచార జీవులుగా ఉన్నారు కదా, దే ఆర్ వేగబాండ్స్, అంటే ఒక్క స్థలంలో ఉండరు, కుదురుగా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు వారిని ఆ రకంగా తీసుకుని వెళుతుంటారు. దేవుడు వారికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని, తాను దిగి వచ్చేటువంటి ఒక స్థలాన్ని దేవుడు వారికి నిర్ణయించాలని కోరుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే, అటు సైడ్ చూడు, నేను నా యొక్క చేతి కర్రతో అలా అంటాను, నాకు దుడ్డు కర్ర ఉంది కాబట్టి నేనేం చేస్తాను తెలుసా, ఆ మంత్రం చేసినట్టుగా అట్లా అంటాడు కానీ అక్కడ టెంట్ వస్తుంది అని చెప్పలా. దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే, నువ్వు ఏం చేస్తావు తెలుసా? బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవాకు తీసుకొని రండి అన్నాడు. అంటే మీ జీవితంలో ఇంతవరకు దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి దాన్ని అనుభవించినటువంటి బుద్ధే. వీళ్ళు అంతవరకు దేవునికి ఇచ్చిన బాపతి లేదండి. ఎప్పుడు కూడా వాళ్ళు దేవునికి ఇచ్చిన బాపతి లేదు. ఎప్పుడు కూడా నీళ్ళు కావాలా తిన్నారు, తాగారు, లేదా ఆహారం అవసరమా దేవదూతల ఆహారాన్ని తీసుకున్నారు, లేదా ఒక అద్భుతమా దేవుడు చేశాడు. నెవర్ దే గేవ్ బ్యాక్ టు ద లార్డ్. ఎప్పుడు కూడా వాళ్ళు దేవునికి ఇవ్వలేదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీకు బుద్ధి పుట్టిన ప్రతివాడు, అంటే ఎలాంటి బుద్ధి? దేవుని మందిరం కొరకు, దేవుని సేవ కొరకు. అందుకే చూడండి 25వ అధ్యాయము నిర్గమాకాండం 25వ అధ్యాయంలో కూడా ఇదే భాగం మనకు కనబడుతుంది. 25వ అధ్యాయం 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి నాకు పరిశుద్ధ స్థలమును నిర్ణయింపవలెను. దేవుని బిడ్డలారా, నిర్మింపవలెను. దేవుడు అంటున్నాడు, నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. రెండవదిగా దేవుడు అంటున్నాడు, దానికి అవసరమైనటువంటి సేవ చేసే యాజకులకు అవసరమైన వాటిని మీరు తయారు చేయాలి. మీరు 31వ వచనం 35వ అధ్యాయం 21వ వచనంలో కూడా చూస్తే అదే భాగం కనబడుతుంది. టైం లేదు కాబట్టి ఆ వచనాలను నేను చూపించడం లేదు. ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును మీకు బుద్ధి పుడితే ఇవ్వండి అన్నాడు. అంటే దేవుడు కోరుకునేటువంటి బుద్ధి ఎలాంటి బుద్ధి తెలుసా? అది దేవునికి ఇచ్చేటువంటి బుద్ధి, దేవునికి ఇచ్చేటువంటి బుద్ధి. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం దేవునికి ఇవ్వలేనటువంటి వ్యక్తులుగా మారిపోతాం. ఏవేవో కారణాలు చెప్తాం. ఇక్కడ వీళ్ళని చూస్తే దేవుడు అంటున్నాడు, మీరు ప్రయాణం ఉంది, ఇంకా చాలా రోజులు ప్రయాణం ఉంది, చాలా దినాల ప్రయాణం ఉంది, చాలా రోజులు మీరు ప్రయాణం చేయాలి. ఎప్పుడు వాళ్ళు గమ్యాన్ని చేరుతారో వారికి తెలియదు. ప్రయాణం ఉంది, మీకు ప్రయాణం ఉన్నప్పటికీ కూడా దేవునికి మీరు ఇవ్వాలి. మీ ఎదుట ఒక గొప్ప ప్రయాణం ఉంది, అయినా దేవునికి ఇచ్చేటువంటి బుద్ధి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మన దగ్గర ఎలాంటి బుద్ధిని చూడాలని కోరుతున్నాడు తెలుసా? we must have this particular mindset. ఇలాంటి బుద్ధి ఒకటి ఉండాలి. ఏంటంటే, దేవుని మందిరం కొరకు, దేవుని ప్రత్యక్ష గుడారం కొరకు మనం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. అందుకే దేవుని బిడ్డలారా, మనలో ఈ బుద్ధి రావడానికే ప్రతి ఆదివారము మన సంఘంలో మందిరం కొరకు ప్రత్యేక కానుక. ఎందుకు?
బైబిల్లో వ్రాయబడిందే మనం ఫాలో అవుతున్నాం, వేరొకటి కాదండి, వేరొకటి కాదు. బైబిల్లో దేవుడు అంటాడు, ఇచ్చే బుద్ధి ఎవరికి ఉందో వాళ్ళు ఇవ్వండి. అంతేగాని అందరి దగ్గరికి పోయి బిల్లు బుక్కులు కొట్టించి మీరు పోయి కలెక్ట్ చేయండి అని నేను చెప్పలేదు. ఎందుకు తెలుసా? ఇచ్చే బుద్ధి ఉండే వాళ్ళే ఇవ్వాలి. అందరూ వద్దు. ఇచ్చినా కూడా దేవుడు దాన్ని అంగీకరించాడు. సనుగుతూ గొనుగుతూ ఇచ్చామా, దేవుడు అంగీకరించాడండి, దేవుడు అంగీకరించాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనిస్తే ఇక్కడ 2 రకాలుగా ఇచ్చారండి ప్రజలు. వాళ్ళ దగ్గర ఏది ఉందో అది తీసుకొని వెళ్ళి దేవునికి ఇచ్చారండి. ఏది ఉందో, బంగారం ఉంటే బంగారం ఇచ్చారు, కొంతమంది దగ్గర వెండి ఉంటే వెండి ఇచ్చారు, కొంతమంది దగ్గర వస్త్రాలు ఉంటే వస్త్రాలు ఇచ్చేశారు, కొంతమంది దగ్గర కర్రలు ఉంటే తుమ్మకర్ర, ఆ దినాల్లో తుమ్మకర్ర అంత రేర్గా వాళ్ళకు దొరుకుతుంది. సో తుమ్మకర్ర ఎవరైతే అవైలబుల్ ఉందో వాళ్ళు ఇచ్చారండి. రెండవ గుంపు ఉంది. ఇది వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళ దగ్గర లేదు కానీ వాళ్ళు తయారు చేసి ఇచ్చారండి. వాళ్ళ టాలెంట్ ఉపయోగించారు. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చేటువంటి బుద్ధి, మా దగ్గర ఇది ఉంది మేము ఇస్తాము. కొంతమంది అనుకున్నారు మా దగ్గర లేదు, మేము దాన్ని తయారు చేసి ఇస్తాము. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీవు ఏదో ఒక గుంపులో ఉండాలి. నీ దగ్గర ఒక టాలెంట్ ఉందా, ఆ టాలెంట్తో దేవునికి ఏదో ఇవ్వడం ప్రారంభించు. లేదా నీ దగ్గర ఉన్నటువంటిదే దేవునికి ఇవ్వడం ప్రారంభించు. దేవుని బిడ్డలారా, పరిచర్యలో 5 రూపాయలు కానుక ఇచ్చే వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు కానుక ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. 2 కూడా దేవుని దృష్టిలో ఒకటే. ఎప్పుడు ఒకటే అవుతుందంటే ఆ బుద్ధి, ఇచ్చే బుద్ధే కాదా? ఎలాంటి బుద్ధితో మనం ఇస్తున్నాం? హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సత్యవంతుడమైన దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు. తండ్రి, ఈ దినాన నీ ఎదుట మేము బుద్ధి లేని వ్యక్తులుగా కనబడుతున్నాం ప్రభా. లోకంలో మేము బుద్ధిమంతులుగా ఉండవచ్చు నాయనా, కానీ నీ వాక్యం అనే అర్థంలో మేము బుద్ధిహీనులుగా ఏమన్నా మారిపోయి ఉండే పరిస్థితులు మాకు కనబడుతూ ఉన్నాయి నాయనా. మా జీవితాల్లో తను ఎక్కడ మా బుద్ధి చెడిపోయిందో మాకు తెలుసు, మీకు తెలుసు ప్రభా. యేసయ్యా తండ్రి, నీ సన్నిధానంలో ఎంతమంది నా బుద్ధిని మార్చు, నా బుద్ధిలో మార్పులు రావాలి, నా స్వభావంలో మార్పులు రావాలి, నా తలంపులో మార్పు రావాలి, నా ఊహల్లో మార్పు రావాలి, నా తీర్మానంలో మార్పులు రావాలి అని ఎవరైతే అడుగుతున్నారో నాయనా దేవా, ప్రతి ఒక్కరు దర్శించబడుదురుగాక. మేము ఒక్కొక్కరము తండ్రి నీ వాక్యమును బట్టి బుద్ధిమంతులుగా మార్చబడుదుముగాక. మా సాతాను సంబంధమైన బుద్ధులు తొలగిపోవునుగాక. మేము బుద్ధిమంతులుగా మీ సన్నిధానంలో కనబడుదుముగాక. మీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక. భయముతో వణుకుతో జీవించే క్రైస్తవ జీవితం మాకు కావాలి ప్రభా. భయముతో వణుకుతో జీవించే క్రైస్తవ జీవితం మాకు కావాలి ప్రభా. భయముతో వణుకుతో జీవించే క్రైస్తవ జీవితం యేసయ్యా మాకు దయచేయండి ప్రభా. మా బుద్ధి మార్చబడునుగాక, మా బుద్ధిలో మార్పులు వచ్చునుగాక. వాక్యానుసారమైన మీ బుద్ధి మేము కలిగి జీవించుదుముగాక. బుద్ధి కలిగిన వ్యక్తులుగా మా సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించే కృపను అనుగ్రహించుమని ప్రార్థిస్తూ యేసయ్య నామముందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.